తనకు ఒకటేం సరిపోతుంది. ఆ గ్లాస్ కూడా తనకే ఇవ్వు. నిజంగా తాగమంటున్నారా సార్? నాకు అబద్ధాలు చెప్పటం, జోకులు వేయటం అలవాటు లేదు. కమాన్, తీసుకో. మీరు చాలా మంచివారు సార్. జయా, నీకు జ్యూస్ ఇవ్వనా లేక కాఫీ తీసుకురానా? జ్యూసే కావాలమ్మా. సరే ఉండు. వెయిట్. జాగింగ్ చేసిన తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు. కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి. వెళ్ళు. మామయ్య, మీ బాక్సింగ్ ఓల్డ్ వీడియోస్ కావాలి. నా వీడియోసా? ఎందుకు? ఏం లేదు మామయ్య, గంగ ఇంటికెళ్ళిన తర్వాత లేజీగా తయారవుతోంది. అందుకే మీ ఓల్డ్ వీడియోస్ ఉంటే అవి చూస్తే తనకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అలాగే మీరు గేమ్ ఆడేటప్పుడు మెలకువలుంటాయి కదా, అలాంటివి తెలిస్తే రేపు తనకి మ్యాచ్లో ఉపయోగపడతాయి కదా. సార్ ఆల్రెడీ నేర్పిస్తున్నారు కదా సార్. ఐ నో. మామయ్య అపోనెంట్స్ ని ఎలా ఓడించాడో, ఏ పంచ్ కి ఎలా రివర్స్ పంచ్ ఇవ్వాలో తెలిస్తే నీకు గేమ్ ఆడడం ఈజీ అయిపోతుంది. ఓకే, కొన్ని స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసి షేర్ చేస్తాను. గంగా, ఫైనల్లో నీతో పోటీ పడబోయే వాళ్ళ గేమ్ స్టైల్ కూడా నువ్వు గమనించాలి. ఎదుటి వాళ్ళ ఆట అర్థమైతేనే నీ ఆట నువ్వు పర్ఫెక్ట్ గా ఆడగలవు. అండర్స్టాండ్? ఓకే సార్. వన్ మోర్ టిప్. ఆ తండ్రి కూతుళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అవును పిన్నే, ఏలు పెట్టి నడిపించాల్సిన వయసులో ఒగ్గేసినాడు. ఇప్పుడు ఆయనే దగ్గరుండి బాక్సింగ్ నేర్పిస్తున్నాడు. గంగకే తన తండ్రే గురువు అవటం అదృష్టం కదా. అవును రంగా, ఈ నిజం వాళ్ళకి తెలిస్తే ఇంకా బాగుండేది. అన్నట్టు నీకు విషయం చెప్పలేదు కదా, ఈరోజు విశ్వాసానికి నిజం చెప్పేద్దామని అనుకున్నాను రంగా. కానీ ఆయన్ని నమ్మించలేకపోతే వాళ్ళని శాశ్వతంగా దూరం చేసినట్టు అవుతుంది రంగా.